కోనసీమ గోదావరి రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావులపాలెం శ్రీ పొత్తంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద రన్ ఫర్ గ్రీన్ బ్రీత్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నం తేజారెడ్డితో పాటు ఇతర దాతల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నేటి జీవన శైలిలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు కొంత సమయం నడక లేదా పరుగు కోసం కేటాయించడం ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు. ఆరోగ్యంపై అవగాహన పెంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రన్నర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నం తేజారెడ్డి మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందన తమకు ఎంతో తృప్తినిచ్చిందని అన్నారు. భవిష్యత్తులో వీలైనంతే ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఎంతో అవసరమో ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. మారథాన్స్ కండక్ట్ చేశాము. అన్ని ఏజ్ గ్రూప్స్ 18 అలాగే అండర్ 18 కూడా కాంపిటీషన్ కండక్ట్ చేశాము. ఇందులో రావులపాలెం నుంచి అలాగే సరౌండింగ్స్ నుంచి ఆల్మోస్ట్ 1500 పీపుల్ రిజిస్టర్ చేసుకుని ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి పార్టిసిపెంట్కి మేము ఒక టీషర్ట్, మెడల్, బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశాము. సిటీకి ఒక 1% కూడా ఎక్కడ సిటీస్లో జరిగే మ్యారథాన్స్ 1% కోనసీమ రన్ థీమ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ రావులపాలెంలో మా హోమ్ టౌన్లో మరిన్ని జరగాలని కోరుకుంటున్నాము. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ప్రతి 1 కిలోమీటర్కి ఆన్ ద వే ఎనర్జీ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి చోట వాలంటీర్స్ అండ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా చాలా బాగుందండి. అండ్ మోరోవర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా అందరికీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కార్యక్రమం రావులపాలెంకే ప్రతిష్ఠితంగా జరగడం జరిగింది. 1500 మంది పాల్గొన్నారు. అలాగే ఒక 1000 మంది సపోర్ట్గా కూడా వచ్చారు. చాలా కన్నుల పండుగగా ఇక్కడ జరగడం జరిగింది. మరి 10, 5, 3 కూడా అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా రావులపాలెంలో నిర్వాహకులు కొనసాగిస్తా అంటున్నారు. చాలా సంతోషం. చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి చేసిన